మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒంగోలు సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శైలజ. ఈ రోజు వచ్చేసి పంతులు గారి మెస్ దగ్గరికి అయితే మనం వచ్చేసామండి. ఒంగోలులో పంతులు గారి మెస్ ఎక్కడానంటే చెప్పనంటూ వాళ్ళు ఎవ్వరు ఉండరు. టక్కును చెప్పేస్తారు పలానా చోట ఉంది అని. అంత ఫేమస్ అన్నమాట. మరైతే ఇక్కడ ఏ విధంగా ఉంది భోజనం అనేది మనం లోపలికి వెళ్ళి వాళ్ళని చాలామందిని అడిగి మనం తెలుసుకుందాం. ఎందుకంటే గత 50 సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ యొక్క పంతులు గారి మెస్ అనేది వాళ్ళు రన్ చేస్తున్నారు. ఇంకొక బ్రాంచ్ కూడా ఉందట. సో పూర్తి వివరాలు మనం తెలుసుకున్నాము. మరైతే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం. ఎంట్రన్స్లో అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. మొత్తం చెట్లు ఉంటాయి. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయి ఉంటే ఒకవైపు చిన్న కిల్లీ కొట్టు కూడా ఉందండి. భోజనం చేసిన వెంటనే మనకు నచ్చిన కిల్లీని అప్పటికప్పుడే బాబాయ్ గారు తయారు చేసేసి వాళ్ళకి అందజేస్తారనమాట. చూసుకున్నట్లయి ఉంటే ఎన్నో రకాలైన కిల్లీలను ఇక్కడ తయారు చేసి పెట్టుకుంటున్నారు బాబాయ్ గారు. అలాగే కొంచెం లోపలికి ఇలా రాగానే ఇక్కడ మనకు వచ్చేసి కారాలు అలాగే పచ్చళ్ళు కూడా పలు రకాల ప్యాకింగ్స్లో మనకి ఇక్కడ దొరుకుతున్నాయి అన్నమాట. ఆర్డర్లు కూడా ఇస్తారు. ఇవన్నీ వచ్చేసి కారపొడులు అనేవి విడివిడిగా అన్ని ప్యాక్ చేసి పెట్టేశారు. అలాగే పచ్చళ్ళు కూడా ఇక్కడ మనకి అవైలబుల్లో ఉన్నాయి. పచ్చళ్ళు కారాల దగ్గర నుంచి కొంచెం ఇలా ముందుకెళ్ళగానే మనకి లోపల రూమ్స్ అనేవి కూడా ఉన్నాయన్నమాట కూర్చొని భోజనం చేయడానికి. సార్ భోజనం ఎలా ఉందండి ఇక్కడ? భోజనం మాత్రము ఇంటిని మరిపించే విధంగా భోజనం అయితే కర్రీస్ కానీ భోజనం కానీ సాంబార్ కానీ పెరుగు ఐటమ్స్ అన్నీ కూడా బాగున్నాయి. అందరికీ అనుకూలమైనటువంటి రేట్లతో మంచి భోజనం పెడుతున్న పంతులు గారి మెస్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మీరు ఫస్ట్ టైం వచ్చారా లేకపోతే తరచూ వస్తూ ఉంటారా? మేడం గారు నేను ఫస్ట్ టైం రావడము. మా సార్ వాళ్ళు చెప్పారు పంతులు గారి మెస్లో భోజనం చేద్దాము అని చెప్పాడు. మేమందరం మా కొలీగ్స్ అందరూ రావడం జరిగింది. భోజనం అయితే చాలా బాగుంది, తృప్తిగా ఉందండి. ఎప్పుడన్నా ఒంగోలు వచ్చినప్పుడు పంతులు గారి మెస్ని గుర్తు చేసుకొని ఇక్కడ భోజనం చేయడం అంటే అదొక రకమైన ఫీలింగ్ అనమాట. మంచి ఫీలింగ్ తోటి వెళ్తాము. డబ్బులు ఎంత తీసుకుంటున్నారో దానికి ఖచ్చితమైన న్యాయం చేస్తున్నారు పంతులు గారి మెస్ వారు. ముఖ్యంగా ఇక్కడ దొరికే వివిధ రకాల కారపొడులు అంటే మాకు చాలా ఇష్టం. వాటి కోసం ప్రత్యేకంగా వస్తూ ఉంటాం. చిన్న ఇక్కడ తరచూ వస్తూ ఉంటావా మెస్కి? వస్తుంటానండి. నాకు నచ్చడం వల్లే మళ్ళీ దీన్ని రిపీటెడ్ గా తిన్నామనిపించి వచ్చాము ఇక్కడికి. ఇక్కడ బాగా నచ్చే ఐటమ్ ఏంటి నీకు? ఈ ముద్దపప్పు ఇవి నెయ్యి వేసి కారం వేస్తారు, అది వీళ్ళది బాగా ఉంటుంది. సో రెగ్యులర్ గా వస్తూ ఉంటావు ఇక్కడ? వస్తుంటాను. సో నువ్వు ఇచ్చే అమౌంట్ కి వర్త్ అంటావా? వర్త్ అనిపిస్తుందండి ఖచ్చితంగా. చెప్పండి సార్. బాగుందండి ఇక్కడ మీల్స్. అప్పడం కానీ మన ఇంటి మీల్స్ కంటే బాగుంది, అద్భుతంగా ఉందండి. సార్ తిన్నారా? తినడానికి వచ్చారా? తిన్నాం మేడం. ఎలా ఉంది భోజనం ఇక్కడ? చాలా రుచిగా ఉంది మేడం, బాగుంది. బాగా నచ్చిన ఐటమ్ ఏంటి ఇక్కడ? ఇక్కడ గోంగూర చట్నీ బాగుంది, ప్లస్ రసం కూడా చాలా టేస్టీగా ఉంది. మీరు ఇచ్చిన డబ్బుకి నాణ్యమైన భోజనం ఇచ్చారా? ఇచ్చారు మేడం, అందుకే ఎంత దూరం ఉన్నా కానీ ఇక్కడికి వస్తుంది. వస్తూ ఉంటారు ఇక్కడికి? మేము ఒంగోలు ఇచ్చినప్పుడల్లా ఇక్కడికి వస్తాం. మీరు తిన్నారండి? భోజనం చేశారా? ఎలా ఉంది భోజనం? ఎలా ఉంది భోజనం? పెరుగు బాగుంది. పెరుగు బాగుంది. పెరుగు పులుపు లేకుండా బాగుంది. అలాగే లాస్ట్ లో కిల్లి కూడా తీసుకున్నట్టున్నారు. అవునండి, బాగుంది అది. తర్వాత అరటి ఆకులో పెట్టడం ఓల్డెన్ డేస్ ని గుర్తు చేస్తుంది అన్నమాట. కాకుండా ఆరోగ్యానికి కూడా అందులో మంచిది కదా. క్లీన్లీనెస్ కూడా మెయింటైన్ చేయడం అది కూడా బాగుంటుంది. అంతే కాదండి, ఇక్కడ భోజనం ఎంత బాగుంటుందో మెయింటెనెన్స్ కూడా అంత బాగుంటుందని చెప్తున్నారు వీళ్ళు. చూసారు కదండి, ప్రతి ఒక్కరు కూడా టేస్ట్ అమోఘం అనే చెప్తున్నారు. గత 50 సంవత్సరాల నుంచి పెట్టి బ్రాంచ్ని కూడా మెయింటైన్ చేస్తూ క్వాలిటీలో కానివ్వండి, టేస్ట్ లో కానివ్వండి, అండ్ అలాగే మెయింటెనెన్స్ లో కానివ్వండి ఏమాత్రం మించిపోకుండా
ముందుకు దూసుకెళ్తున్నారు పంతులు గారి మెస్. మరైతే ఈ యొక్క మెస్ అనేది ఎక్కడ ఉంది అంటే ఒంగోలులో రత్నమహల్ థియేటర్ ఆపోజిట్ లైన్ లోనే ఈ యొక్క మెస్ అనేది ఉంది. ఎప్పుడైనా సరే మీరు కనుక ఒంగోలు విచ్చేస్తే తప్పకుండా టేస్ట్ చేయాల్సిందే సుమన్ టీవీతో మీ శైలజ.